గౌరీ, ఎందుకు కన్నీళ్ళు? మీకు తెలీదా? మీరెందుకు ఇంత ఉదాసీనంగా ఉంటున్నారు? మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? చెప్పండి. ఈ ఇంట్లో నేను ఎవరిని? యజమానురాలివి. అంతేనా? ఇంకేమీ కానా? ఎవరికి కావాలి యాజమాన్యం? ఎవరు కోరుకున్నారు ఈ రాణివాసం? అవేవి నాకు అక్కర్లేదండి. కనికరించి నేను ఒక మనిషినని, నన్ను ఒక మనిషిలా చూడమని ప్రార్థిస్తున్నానండి. ఈ జన్మకు అదే చాలు. చూడండి, నా అన్న వాళ్ళందరినీ విడిచిపెట్టి మీ పాదాల దగ్గర చేరానండి. మీరు తప్ప నాకు వేరే దిక్కేనండి. గౌరీ, నీకు ఇంట్లో ఏం తక్కువ? ఒకవేళ నీ మనసు నొప్పించానా? అది నా నోటితోనే చెప్పాలా? నేనెప్పుడు కనపడ్డా మూగునవ్వు పట్టినట్టు నాతో మాట్లాడకుండా తల వంచుకుని వెళ్ళిపోతుంటే నా మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారైనా ఊహించారా? మాట్లాడండి, తప్పైతే తిట్టండి. కనీసం మీ మాటలన్నా విని మిమ్మల్ని అర్థం చేసుకుంటాను. దానివల్ల నాకు మనశ్శాంతి కలుగుతుంది. మాట్లాడండి, ఇప్పుడైనా మాట్లాడండి. ఏం మాట్లాడాలి? ఏ మీకు భావాలు లేవా? భాష రాదా? ఉదయం నుంచి సాయంకాలం వరకు మీ స్నేహితులు, బంధువులు, లెక్చరర్లు, విద్యార్థులు ఇంతమందితో మాట్లాడతారే, నాతో మాట్లాడటానికి వచ్చింది. కనికరించి మాట్లాడండి. చూడండి, మీరు నాతో ఇలాగే మాట్లాడకుండా ఉంటే కొన్నాళ్ళకు నేను మూగదాన్ని అయిపోతానండి. నేను నిస్సహాయుణ్ణి గౌరీ. నీ మీద జాలి చూపించడం కంటే నేనేమీ చేయలేదు. ఏమిటి, నా మీద జాలి చూపిస్తున్నారా? వద్దండి. ఈ సృష్టిలో విలువంటూ లేనిది ఏదైనా ఉందంటే అదొక జాలేనండి. ఆ విలువ లేని కనికరం, జాలి, సానుభూతి నాకు అక్కర్లేదండి. నాకు కావాల్సింది మీ ప్రేమ, మీ అనురాగం, మీ ఆప్యాయత. చెప్పండి, దీనికైనా సమాధానం చెప్పండి. గౌరీ, నీ ఆరోగ్యం బాగున్నట్లేదు. 4 రోజుల పాటు మీ పుట్టింటికి వెళ్తా. నేను పుట్టింటికి వెళ్ళాలా? అంటే నన్ను మళ్ళీ మా పుట్టింటికి పంపించాలిగా మీ ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదు గౌరీ. నువ్వు అక్కడికి వెళ్తే 4 రోజుల పాటు విశ్రాంతి దొరుకుతుంది. ఇది నా ఇల్లు, మీరు నా వారు. మంచో చెడో మీ నీడన పడి ఉండడమే నాకు క్షేమం. మీ ప్రేమ, ఆదరణ నావి. అవి పొందకుండా ఎవరి మధ్యలో పడుంటే క్రమ నాకేం పట్టలేదు. ఏమైనా సరే నేను ఇంట్లో నుంచి వెళ్ళను. ఏమండి, ఆడది అణుకుగా ఉండాలి అంటారు. నేను సిగ్గు విడిచి ఉన్నదున్నట్టు చెప్తుంటే మీరు జవాబైనా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారే. నా మీద కోప్పడండి, నన్ను కొట్టండి, తిట్టండి, కానీ మీ హృదయంలో కాస్త చోటు ఇవ్వండి. కాస్త చోటు. గౌరీ, నన్ను క్షమించు గౌరీ, క్షమించు. లలిత, ఎందుకు నాకు ఈ అగ్ని పరీక్ష?
నా మనసులో నుంచి దూరంగా వెళ్ళిపో లలిత. ఈ రంపపు కోత నేను భరించలేను. నన్ను చిత్రవధ చేయకు లలిత, చిత్రవధ చేయకు.